కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుణ్ణి, అతని శూన్యకా నగరాన్ని పూర్తిగా దగ్ధం చేసినది. భండాసురుని రాక్షస సైన్యమంతా వధింపబడింది. మిగిలినది భండాసురుడు, అతని పట్టణమైన శూన్యకా నగరం. ఈ శూన్యకా నగరాన్ని, భండాసురుణ్ణి అమ్మవారు ప్రయోగించిన అస్త్రరాజమైన కామేశ్వరాస్త్రం దహించివేసినది. ఈ కామేశ్వరాస్త్రం ప్రళయకాలాగ్ని లాంటిది. మనలో అజ్ఞాన అసురీ భావాలకు మూల కారణమైన వాడు భండాసురుడు. అసలు ఉండకూడని దానిని తాత్కాలికంగా ఉన్నట్టుగా భ్రమింపచేసేవాడు భండాసురుడు. ఈ భ్రమనే శూన్యకా నగరము అని అంటారు. భ్రమలు అజ్ఞానము నుండి రక్షించడానికి అమ్మవారు మనకు జ్ఞానం ప్రసాదిస్తుంది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలచే స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది. దేవకార్య నిమిత్తము చిదగ్నికుండములో ఉద్భవించినది జగన్మాత. భండాసురుణ్ణి, వాని సైన్యాన్ని, వాని పట్టణంతో సహా నామరూపాలు లేకుండా దహించివేయడం జరిగింది. అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్తుతించారు. ఈ నామంతో భండాసురుని ఘట్టం పూర్తయినట్లు లెక్క వేసుకోవచ్చు. కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ.